నుంచి ఈ షాపులు పెట్టుకొని ఉన్నాము. ముద్రా లోన్లు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నాము. మేమందరం ఈ రోజు మా కడుపు పడుతున్నారు. మమ్మల్ని అందరినీ ఈదులు పడిస్తున్నారండి. ఈ షాపులన్నీ తీసిమని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు ఎందుకు మేము ప్రభుత్వం దేనికి ఉన్నదండి? ఎందుకున్నది? నా కొడుకు అసలు చాలా అమాయకులకి చదువు సర్టిఫికెట్ ఉంది అని పేరు మీద లోన్ తీసుకొని షాప్ పెట్టాను. ఈ రోజు కనుక షాప్ ఇక్కడ నుంచి కదిలిందంటే పోసుకొని చచ్చిపోతానండి నేను. ఎవరైనాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, ఎవరైనా దీన్ని చూడాలి. తప్పకుండా చూసి వాళ్ళు పరిష్కారం చూపించాలి. ఈ షాప్ ఇక్కడ నుంచి కదలండి. ఈ షాప్ ఇక్కడ నుంచి కదలదు. కావలిస్తే మేము వెనక్కి పైన వెళ్తాము, కానీ ఇక్కడ నుంచి మాత్రం మేము కదలము. ఎవరైనా ఇక్కడ టచ్ చేసినా, నన్ను ముట్టుకున్నా ఎదురాలి పోసుకొని చేస్తాను. దీనికి సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం చెప్పాలి, సీఎం చెప్పాలి, లోకేష్ చెప్పాలి. ఏ జనం అయితే ఓట్లు అడిగి గెలిపించుకున్నారో అదే పేదల మీద ఇప్పుడు కడుపు మీద కొడుతున్నారు దెబ్బ. ఈ దెబ్బ కనుక కడుపు మీద కొడితే ఇది ఎప్పటికైనా పెద్దదవుతుంది ఉద్యమం. ఒక్క ఎమ్మెల్యేలు లేరు, ఒక్క కార్పొరేటర్ లేరు, ఎవ్వరూ లేరు. ఏడు చేస్తున్నారు. ప్రభుత్వం ఏడు చేస్తుందండి? చెప్పండి, ప్రభుత్వం ఏడు చేస్తుంది? ఎంతకాలం కొంటారు? 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. జీఎంసీ ట్యాక్స్ ఏది ఉందా? జీఎంసీకి డబ్బులు కడుతున్నాము, అన్ని కడుతున్నామండి. మా అబ్బాయికి ఉద్యోగం మా అబ్బాయి సదరం సర్టిఫికెట్ తెచ్చుకొని బ్యాంక్ లోన్ తీసుకొచ్చి పెట్టుకున్నామండి మేము. మమ్మల్ని ఎలా కూర్చొని పెడుతున్నారు? దేనికన్నీ గెలిపించాము మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను. పేరు లక్ష్మి అండి. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు 50% పీపుల్ దీని మీదే బ్రతుకుతున్నారు. అందరికీ ఇది చాలా కడుపు కొట్టినట్టుగా అవుతుంది. అందరికీ ఉద్యోగాలు లేవు. అలాగని చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా ఏదైనా ఉద్యోగాలు లేవు. ఇలా బ్రతకడానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వకపోతే ఇంక అందరూ ఎటు వెళ్ళిపోతారు చెప్పండి? ఇది ఆలోచించాలి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధపడుతున్నారో. ఆడవాళ్ళ ఉసురు అస్సలు తగలకూడదు. అది మంచిది కూడా కాదు ఎవరికైనా సరే. మట్టి కలిసిపోయారు. ఎంతకాలం కొంటారు? మేము 2 years నుంచి పెట్టాము. ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వకూడదండి. ఇప్పుడు